అందరికీ నమస్కారం అండి. నాకు రాము గారు ఒక ఇంట్రాక్షన్ తెలుసు. ఆయన నాకు అంత బాగా తెలీదు. నాకు తెలిసేపాటికి ఆయన సినిమాలు తెలుగులో తీసేసి ఇక్కడ మన తెలుగు సినిమాలు బోర్ కొట్టేసి ఆయన బాలీవుడ్కి వెళ్ళిపోయారు. నాకు తెలిసిన కొంచెం ఏదో ఒక ఇంట్రాక్షన్లో యాక్చువల్గా మా దాసరి కిరణ్ గారితో నేను ఒక సినిమా చేశాను. సో కిరణ్ గారు రాము గారితో సినిమా చేస్తున్నారంటే ఈయన వరబ్బా అని చెప్పి యూట్యూబ్లో కొట్టా. యూట్యూబ్లో అది ఎలా అంటే ఒక వీడియో చూస్తే మళ్ళీ వీడియో సజెషన్స్ ఇస్తూ ఉంటుంది. సో రాము గారు వీడియోస్ మళ్ళీ వచ్చినాయి. సో అది నేను చూసి కంటిన్యూ రాము గారు రోజు పొద్దున లేకటం రాము గారు వీడియోలు చూడటమే. కొంతమంది చాలామంది వెబ్ సిరీసెస్ కూడా పెట్టారు ఆయన మీద. సో నాకు ఒక చిన్న ఐడియా ఏమొచ్చింది అంటే అవన్నీ చూడటం ద్వారా ఇదేంటి మామూలుగా ఇవన్నీ సాధువులు కదా చెప్తున్నారు, గురువులు వీళ్ళందరూ చెప్తారు కదా, మరి ఈయన చెప్తేనేమో ఈయనేమో తిడుతున్నారు, మరి సాధువులు చెప్తేనేమో వాళ్ళందరికీ కోట్లు దానాలు ఇస్తున్నారు, ఇదేంటబ్బా అని అనుకున్నా. సో యాక్చువల్గా ఆయన సివిల్ డ్రెస్లో ఉన్న సాధువు. ఆయన పెట్టే ప్రతి ట్వీట్ కూడా 2 మీనింగ్స్ 3 మీనింగ్స్ ఉంటాయి. అవి అర్థమయ్యే వాళ్ళకి అర్థం అవుతాయి, అర్థం అవని వాళ్ళకి అర్థం అవ్వవు. సో అంత గ్రేట్ మనిషి యాక్చువల్గా ఆయన. నాకు తెలిసి ఇది లాస్ట్ సినిమా. ఇప్పుడు మామూలుగా అంత పెద్ద సాధువు ఆలోచిస్తే ఇప్పుడు మనం చచ్చిపోయిన తర్వాత మనకి ఎంతమంది మనకి ఏం చేస్తారో ఏంటో ఒకసారి ట్రైల్ వేసి చూద్దామని చెప్పేసి అలా ఇదే నా లాస్ట్ సినిమా అనౌన్స్ చేసినట్టున్నారు. సార్ చూడండి మీకోసం ఎంతమంది వచ్చారో. సో నాకు తెలిసి ఆ ఎక్స్పెరిమెంట్ కోసమే తప్పితే మనందరం ఎవరు కూడా ఆయన్ని మరి బాలీవుడ్కి పరిమితం చేసేసి చేయకూడదు. సో అందరూ కూడా ఇది గట్టిగా చేయాలి ఆయన పంపించకుండా. సో సార్ అది బాలీవుడ్ సినిమా, మళ్ళీ ఖచ్చితంగా తెలుగు డైరెక్టర్స్ బాలీవుడ్లోకి వెళ్ళి చేస్తే అందరు తెలుగు వాళ్ళందరికీ కూడా అది గ్రేట్నెస్సే. కాకపోతే ఏంటంటే నాలాగా బెజవాడలో పుట్టిన వాళ్ళందరికీ హిందీ సరిగ్గా రాదు, మేము హిందీ సినిమాలు చూడడం. సో మా కోసం అట్లీస్ట్ మీరు ఇప్పుడు ఈ మధ్యన ఈ కొత్తగా తెలుగులో ఈ మోడల్ వచ్చింది, అంటే డైరెక్షన్ చేసి డైరెక్టర్ పేరు వేయకుండా డైరెక్టర్ పర్యవేక్షణ అని చెప్పి, అలాగే మీరు కూడా మరి మాకు తెలుగులో మీరు ఆ మోడల్లో చేస్తే మీరు ఆఖరి సినిమా ఇదే అవుతుంది, బట్ మీరు సినిమాలు చేస్తే మేము ఇంకా ఎంజాయ్ చేస్తామని చెప్పి నా చిన్న ఇది సార్. సో అది మీరు కొంచెం ఇది ఖచ్చితంగా చేయాలి సార్ మా కోసం అని చెప్పి. దట్స్ మై రిక్వెస్ట్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు వంగవీటి సినిమా. ఇది ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.